శ్రీహరి గారు, ప్రకాష్ రాజ్ గారు క్యారెక్టర్ మీ క్యారెక్టర్ చాలా పోటాపోటీగా ఈక్వల్గా ఉంది. గతంలో శ్రీహరి గారు స్క్రీన్లో కనిపిస్తున్నారంటే ఒక సపరేషన్ ఉండేది, కానీ ఈ సినిమాలో కాంపిటీషన్ ఎక్కువ కనిపించింది స్క్రీన్లో. ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను కాంపిటీషన్ అని మాత్రం ఏం ఫీల్ కాలేదు, ఎందుకంటే కథ నరాలకి ఎక్కించాడు వంశీ. సో నా వేషం వరకు నాకెంత ఇంజెక్ట్ అయ్యింది అనేది అది నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. సో అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు నా ముందు ఎవరు నిలబడినా కూడా చిత్తైపోతారు. ఆ క్రెడిట్ అంతా మాత్రం వంశీకే చెందుద్ది. అంత బాగా ఇంజెక్ట్ చేశాడు, చాలా మైన్యూట్ ఫీలింగ్స్ని కూడా వదలకుండా. బట్ నాకు మాత్రం ఒక అన్యాయం చేశాడు వంశీ. నాయనా అన్నొచ్చిండే అనే షార్ట్ కట్ చేయకు వంశీ అన్న, దాన్ని 3 ముక్కలు చేశాడు. అయినా కూడా అంత రెస్పాన్స్ ఉంది. చేసిన ముక్కలను దాయలేదు. థ్యాంక్ యూ. కట్టేర్రా ఈ కొడుకుని. ఎక్కువ మాస్ సినిమాలు చేసి మాస్ ఆడియన్స్ని అలరించే మీరు, నాకు తెలిసి ఆల్మోస్ట్ ఫస్ట్ టైం మీరు ఒక ఫ్యామిలీ స్టోరీని యాక్సెప్ట్ చేసి ఫ్యామిలీ సినిమా చేశారని అనుకుంటున్నాము. ఈ స్టోరీ ఒప్పుకోవడానికి ఫస్ట్ రీజన్ ఏంటి? రీజన్స్ అంటూ ఏం లేదండి. నేను ఎప్పుడు ఏదో నాకు నేను నెక్స్ట్ చేసే సినిమా ఇలా ఉండాలి, నేను నెక్స్ట్ చేసే సినిమా ఇలా ఉండాలి, లేదా నేను నెక్స్ట్ మా సినిమా చేయాలి, దాని తర్వాత క్లాస్ సినిమా చేయాలి, దాని తర్వాత ఫ్యామిలీ సినిమా చేయాలి, తర్వాత కామెడీ సినిమా చేయాలి, ఎప్పుడు అల్లరి చేయాలి, ఇలా ఎప్పుడు ఉండదండి. ఎప్పుడు అల్లరి చేస్తూ ఉంటే ఎన్టీఆర్ ఫ్యామిలీ బాయ్ అవ్వబోతున్నారు కాబట్టి ఫ్యామిలీ స్టోరీ చేశారా? నేను అసలు ఏ క్యాల్కులేషన్ లేని ఒక యాక్టర్, ఏ క్యాల్కులేషన్స్ లేని హీరోని. నేను ఉండేది పాస్ట్ని గుర్తుపెట్టుకుంటాను, ప్రెసెంట్లో ఉంటాను, కానీ ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించాను. నాకు ఫ్యూచర్ నా ఇక్కడ నుంచి 3 ఏళ్ళు 4 ఏళ్ళు అని ఎప్పుడు అనుకోను. నా నెక్స్ట్ సెకండే నా ఫ్యూచర్ అనే ఫీలింగ్లో ఉంటాను. ప్రత్యేకంగా ఏంటంటేనండి, ఆది సినిమా డిస్ట్రిబ్యూట్ చేసిన దగ్గర నుంచి నాకు రాజుతో అనుబంధం. అంచెలంచెలుగా ఎదిగి ఇండస్ట్రీలో ఒక పెద్ద నిర్మాతగా స్టీరియో టైప్ ఫిల్మ్స్ కాకుండా ఆఫ్ బీట్ ఫిల్మ్స్ తీస్తూ, బొమ్మరిల్లు కానివచ్చు లేదా కొత్త బంగారు లోకం కానివచ్చు, ఒక ఆఫ్ బీట్ సినిమాలు చేసుకుంటూ ఒక చాలా పెద్ద స్థాయికి వచ్చిన ఒక ప్రొడ్యూసర్, అన్నిటికంటే ఎక్కువ మంచి ఫ్రెండ్, మిత్రుడు. ఎప్పుడైతే దానికి కథ చెప్పాడో, కథ నచ్చడు, అండ్ ఇంకా సినిమా చూస్తే ఎన్నోసార్లు నేను ఏడ్చిన సందర్భాలు ఉందండి. నేను చాలా ఎమోషనల్ అండి. నాకు కొన్ని సినిమాలు చాలా బాగా నచ్చుతాయి. ఇప్పుడు బొమ్మరిల్లు కానివ్వండి, కలికాలం అనే ఓ సినిమా వచ్చింది, అమ్మ రాజీనామా అనే ఓ సినిమా వచ్చింది, మాతృదేవ భవ అని సినిమా. ఇలాంటి సినిమాలు చూస్తే అండి ఐ రియలీ రియాక్ట్ వెరీ ఎమోషనల్. సో ఎప్పుడైతే నేను బృందావనం చూశానో చాలా 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 సీన్లలో, చాలా సందర్భాల్లో నేను అలా రియాక్ట్ అయిన సందర్భాలు. నిలబడి కలగంటున్నానా, ఎవరైనా ఎదురైనా నువ్వే అనుకుంటున్నానా, నీ కలనే దాచుకున్నా, నిజమల్లే వేచి ఉన్నా, నీ కోసం ఇప్పుడే నేను ప్రియా. నా మీద కాన్ఫిడెన్స్ అవన్నీ చెప్పారు సరే, కానీ ఈ సినిమాలో మీకు నచ్చిన ది బెస్ట్ సీన్? సినిమాలో నాకు నచ్చింది, నాకు రఘుబాబు గారు, ఆవతి ప్రసాద్ గారు, బ్రహ్మాజీ గారు చేసిన సీను వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్స్ అండి. తర్వాత మిగతావన్నీ ఇప్పుడు నా సీన్స్ గురించి నేను మాట్లాడుకోవడం పక్కన పెట్టేస్తానండి. ఇంకా ఫినామినల్, ఇంకా కింద కాలి బొటని వేలి దగ్గర నుంచి తల వరకు, జుట్టు చివరి నుంచి వరకు బ్లడ్ బాయిల్ అయిపోయిందంటే శ్రీహరి గారు ప్రకాష్ రాజ్ గారితో నాయన అన్నొచ్చిండు అని ఎప్పుడైతే ఆయన చెప్పారో ఇంకా నా వల్ల కాలేదండి. అంటే అప్పటి వరకు కూడా ఓర్చుకుంది ఇంకా నేను థియేటర్లో ప్రసాద్ రాజులో ఇంకా నేను ఏడ్చేసాను, లిటరల్గా ఏడ్చేసాను. దానికి కాంప్లిమెంట్ మా అమ్మ ఇచ్చిందండి. బయటకు వచ్చి మా అమ్మని అడిగాను ఎలా ఉందంటే కడుపు నిండిపోయింది అని. సూపర్. అంటే అందులో నా కొడుకుని ఇంత కొత్తగా చూసుకుంటున్నాను నేననే తల్లి పడే ఆనందం, ఒక అద్భుతమైన సినిమా చూశానని ఒక ఆడది పడే ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ టు అన్నయ్య. అమ్మ ఫోన్ చేసి నా కొడుకుని ఎప్పటి నుంచి ఇలా చూద్దాం అనుకున్నాను వంశీ, చూశాను అన్నారు.
అంటే ఇక దానికి దేర్ నో ఇట్స్ ప్రైస్లెస్. అంటే ద వర్డ్స్ అవన్నీ ప్రైస్లెస్. ఈ 2 సీన్స్ మాత్రం ఇంకా నేను అంటే ఈ 2 కూడా హీరో లేని సీన్స్ అండి. అంటే శ్రీహరి గారిని ఆ సీన్ తీసి పక్కన పెడితే ఎందుకంటే బికాస్ శ్రీహరి గారు ఇస్ అది మ్యాగ్నానిమస్ ఇమేజ్ శ్రీహరి గారు ఆన్ స్క్రీన్. రఘుబాబు గారు, ఆవతి ప్రసాద్ గారు, బ్రహ్మాజీ గారితో అసలు ఆన్ పార్ అంత అద్భుతంగా సీన్ తీశారంటే ఇంకా నాకు ఆ రోజు నిజంగా వంశీని ఇంకా పట్టేసుకొని కొరికేద్దాం అన్నంత ఆనందం. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్స్ లాట్. యువకుల మనసైనా మగవల పొగరైనా ఏ తమ్మైనా తీరే మారినా ఎవరే వారో ఎవరికి ఎవరే వారే చాలే చూడని ఎవరే ఎవరే వారో ఎవరికి ఎవరే బాబు ప్రత్యేకంగా ఫైట్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఫైట్ అండ్ ఇంటర్వెల్ అయిన తర్వాత ఇమీడియట్ గా ఫస్ట్ ఫైట్ ఈ 2 కూడా చాలా డిఫరెంట్ గా అనిపించాయి. అది చేసేటప్పుడు మీకు రామ్ లక్ష్మణ్ ఆర్ ఫెంటాస్టిక్ టెక్నీషియన్స్ అండి. అంటే నేను అంటే ఆబ్వియస్లీ ఇంకా వాళ్ళు ఎన్నో సినిమాలతో ప్రూవ్ చేసుకున్నారు. అదుర్స్లో కూడా 2 ఫైట్లు చేయడం, మళ్ళీ ఇందులో వారు అన్ని ఫైట్లు చేయడం. వాళ్ళే కాకుండా పీటర్ హేన్స్ గారు తీసిన బస్ చేజ్, ఐ మీన్ ఫెనామినల్ యాక్షన్ సార్. యాక్షన్ అనేది ఒక కొత్తగా చూపించారు. మామూలుగా ప్రతిసారి ఒక అంటే కమర్షియల్గా యాక్షన్ తీయడానికి, క్లాస్గా యాక్షన్ తీయడానికి చాలా తేడా ఉంటుందండి. సో ఆ నైఫ్ ఎడ్జ్ దాని మీద ట్రావెల్ అవుతూ చాలా ఫ్యాబులస్గా తీశారు యాక్షన్ సీక్వెన్స్. ఫెంటాస్టిక్. సిన్సియర్గా మూవీ చూస్తున్నప్పుడు ఒక సిచ్యువేషన్లో మీరు శ్రీహరి గారి ఇంటికి వెళ్తారు తాతగారిని తీసుకొని. ఇక అయిపోయింది అంటే చాలా కాలం తర్వాత 2 సింహాలు కొట్టుకుంటే ఎలా ఉంటుందో శ్రీహరి గారు ఎన్టీఆర్ గారు కొట్టుకుంటారు, కళ్ళ నిండా ఆనందం ఉంటుంది. కొట్టేసుకున్నారా బాబు అన్నప్పుడు ఒక ట్విస్ట్ ఇచ్చారు. 2 సింహాలు కొట్టుకుంటే చూడడం ఎవరికైనా అద్భుతంగా అనిపిస్తుంది కదా. అబ్బా నాయన కడుపు నిండిందిరా అనుకుని మాసు మీ ఫ్యాన్స్ కానీ మేము కానీ అందరూ అబ్బబ్బబ్బబ్బ దొరికిర్రా మాకు అనుకున్నాం. ఆ టైంలో ఒక ట్విస్ట్ ఇచ్చారు చూసారా, అది చాలా అద్భుతం. అది ఎవరికి వచ్చిన థాట్? అది వంశీకి వచ్చిన థాట్. ఏదైనా ఆ సినిమాలో మేమందరం డిస్కస్ చేసుకుని ఇది ఇలా ఉంటే బాగుంటుంది, అది అలా ఉంటే బాగుంటుంది అనేది డిస్కషన్ తప్ప ఇంకా ఆ సినిమాకి తీయడం దగ్గర నుంచి, ఆ సినిమాని కట్ చేయడం దగ్గర నుంచి మా అందరికంటే కూడా ఎక్కువగా ట్రావెల్ అయింది వంశీ. వంశీ తర్వాత బాగా ఎక్కువ ట్రావెల్ అయింది శ్రీహరి. అంటే ఎక్కడో నాకు తెలియని ఒక భయం ఆబ్వియస్లీ, ఎందుకంటే ఎక్కడో ఎందుకు అప్పుడే అనుకోవడం అనే చిన్న భయం నాకు. బట్ శ్రీహరి గారు అండ్ వంశీ నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ శ్రీహరి అన్న మాట్లాడినప్పుడు లేదు చూడు ఈ సినిమా ఏమవుద్దాం అన్నాడు. ఆడియో రోజు శాసనం ఇది అని అన్నాడు. ఆయన చెప్పినట్టే సరే శ్రీహరి గారిని మాట్లాడినిచ్చారు. శ్రీహరి మేము మాట్లాడబోతుంటే నన్ను మరీ ముఖ్యంగా నువ్వు కామెంట్ చేయొద్దు, నువ్వు మాట్లాడద్దని నన్ను ఎందుకు అయిపోయినా నన్ను అంటే శ్రీహరి గారు నిన్నైతే ఆపగలుగుతాను, నిన్నైతే రైట్. సమంత కాజల్ గురించి చెప్పాలంటే ఇద్దరులో ఎక్కువ ఎవరికి మార్క్స్ వేస్తారు మీరు? నేను ప్రస్తుతానికి అయితేనండి ఇప్పుడు హీరోయిన్లు ఎవరు నచ్చారు, ఎవరికి ఎక్కువ మార్కులు వేస్తారు ఇలాంటివన్నీ చెప్పలేను. ఇప్పుడు ప్రస్తుతం నిశ్చితార్థం అయిపోయిన తర్వాత అలాంటి మాటలు మాట్లాడలేదమ్మా, అవి క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. పర్ఫార్మెన్స్ వైజ్ ఐ మీన్ సూపర్ అండి. ఈ సినిమాలో అంటే కాజల్ కానివ్వండి, భూమి, ఇందు ఇద్దరు అంటే వేరే వేరే మెంటాలిటీస్ కలిగిన అమ్మాయి. ఆ తేడాని వాళ్ళిద్దరు కూడా వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి సరిపోయేలాగా ఐ మీన్ ఫెనామినల్. అంటే ఆబ్వియస్లీ దే ప్రూవ్డ్. ఈ అమ్మాయి చేసావు కానీ అమ్మాయి ఎన్నో సినిమాలు చేసింది మళ్ళీ అలాగే షీజ్ దే ప్రూవ్డ్. ఇప్పుడు నేను ప్రత్యేకంగా వాళ్ళకి మార్కులు ఇచ్చేది లేదు కానీ దే వాజ్ సూపర్ అండి. ఐ మీన్ వాళ్ళిద్దరే కాదండి, ఈ సినిమాలో చేసిన ప్రతి క్యారెక్టర్, కోట శ్రీనివాస గారు అవ్వచ్చు, శ్రీహరి గారు అవ్వచ్చు, వేణుమాధవ్ గారు అవ్వచ్చు, ఆవుతి ప్రసాద్ గారు, మన రఘుబాబు గారు, ఎవరైనా సరే, ప్రకాష్ రాజ్ గారు, ఇట్స్ ఇంకా దాన్ని వీళ్ళే తప్ప ఇంకెవరూ బాగా చేయలేరు అనే ఫీల్ మనకు కలిగింది సినిమా చూసారు. మీరు, నేను, బ్రహ్మానందం గారు మన ముగ్గురు కలిసి ఉన్న సీన్స్ చాలా ఉన్నాయి.
వాటిల్లో ఒక్కోసారి 10 టేకులు 12 టేకులు అసలు నవ్వుతూనే ఉండిపోయి నవ్వేయడం ప్రాబ్లం బాగా అయిపోయింది. అలా మాతో కాకుండా మీకు వేరే హీరోయిన్స్ తోటి కానీ అట్లయిందా? లేదండి, నాకు ఎప్పుడైనా ఏదో బ్రహ్మానందం గారితో లేదా వేణుమాధవ్తో లేదా అలీ గారు, అంతే. ఈ ముగ్గురుతో ఉన్నప్పుడు ఇంకా నేను నా నవ్వును కంట్రోల్ అత్యంత ఎక్కువ టేకులు తీసుకుంటాం. రైట్, మరి ఈ సందర్భంగా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? దసరా సందర్భంగా చాలా ఆనందంగా ఉందండి. ఈ ఒక ప్రయత్నం ఒక ఒక యజ్ఞంలాగా చేసాం, మీరు ఆదరించారు, అభిమానించారు. ఈరోజు మా అందరికీ, నాకు వంశీ కానివ్వండి, రాజుగారు కానివ్వండి, మా అందరికి ఒక కొత్త ఊపిరిని పోసారు. ఇలాంటి సినిమాల్ని ఆదరించండి. కేవలం మా సినిమాలే కాదు, ఇలాంటి సినిమాలు ఎన్నో అద్భుతమైన సినిమాల్ని ఆదరించే మనస్తత్వం మన తెలుగు ప్రేక్షకులది. ఈ సినిమాని ఆదరించండి, ఇలాంటి సినిమాలు ఇంకెన్నో వస్తాయి, వాటిని కూడా ఆదరించండి. మీ అభిమానం, మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ మా మీద ఇలాగే ఉండాలి, నా మీద ఇలాగే ఉండాలి. సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.